హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఎలాంటి క్లాత్ అయినా సరే మనం మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయింట్ చేసేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు కాజా పట్టీకి వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని తీసుకోకూడదు, మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. అదే మీకు ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి బాగా పలుచగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండూ తీసుకోవాలి. ఇక్కడైతే ఈ క్లాత్ మందంగానే ఉంది కాబట్టి నేను మెయిన్ క్లాత్ మాత్రమే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కనిపించకుండా కరెక్ట్గా ఈ స్టిచ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి.
ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపున ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. చూడండి ఈ చివరికి వచ్చేసరికి మనకి ఈ క్లాత్ వచ్చేసి కాజా పట్టీ కంటే కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నానండి. ఇదే విధంగా ఈ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మిడిల్ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ పీసుల్ని తీసుకొని ఎటువైపున పీస్ని అటువైపున పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీకు వీలైతే ఐరన్ కూడా చేసుకోవచ్చు. చూసారా మనకి కప్ షేప్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇదే విధంగా ఈ పీస్ని కూడా జాయింట్ చేసుకోవాలి.
రెండో పీస్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే పట్టీని స్టిచ్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. అలాగే ఈ మిడిల్లో కూడా ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఈ రెండో డాట్ దగ్గర కూడా ఇలా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా, మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి. అర్థమైంది కదా, మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోండి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ పట్టీయే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఈ హెమ్మింగ్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.25 ఇంచుల వెడల్పుతోటి క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి, మనం ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి.
ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీ క్లాత్ని తీసుకొని చూడండి, మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున కుండేలాగా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా ఇలా బ్యాక్ పార్ట్ వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడ పట్టీ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడ పట్టీ అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నానండి. మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ కింది వైపున ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం హెమ్మింగ్ పట్టీ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని
మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఒక లూజ్ కుట్టు వేసుకోండి. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నానండి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపున కుండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున కుండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి, లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చు వచ్చేసి మనం కింది వైపున ఎటువైపునకైతే ఫోల్డ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అటువైపునకే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేయండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండవ హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి.
30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని మనం ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా మార్క్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి చంక లూజ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది? 8 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 8 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. చూసారా, ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 8 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.